రాత రాసే ఆ బ్రహ్మకి ఆ మలుపు తెలియదు. మనము ఎంతవరకు బ్రతికినా చావు తప్పదు. తల రాత రాసే బ్రహ్మకి ఆ మలుపు తెలియదు. ఇంతవరకు బ్రతికినా చావు తప్పదు. తల రాత రాసే బ్రహ్మకి ఆ మలుపు తెలియదు. ఎవ్వరికి కూడా చావాలని ఇష్టం ఉండదు. నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా కుటుంబం అని బ్రతకాలని ఆశ ఉంటుంది. అది నీకు కూడా బ్రతుకాలని ఉన్నది, మరి నాకు కూడా బ్రతుకాలని ఉన్నది. నీకు కూడా బ్రతకాలని ఉన్నది, మరి నాకు కూడా బ్రతకాలని ఉన్నది. మానవునికైన బ్రతుకాలని ఉన్నది, మృగానికైన బ్రతుకాలని ఉన్నది. మానవునికైన బ్రతకాలని ఉన్నది, మృగానికైన బ్రతకాలని ఉన్నది. అది నీకు కూడా బ్రతుకాలని ఉన్నది, అది నాకు కూడా బ్రతుకాలని ఉన్నది. నీకు కూడా బ్రతకాలని ఉన్నది, మరి నాకు కూడా బ్రతకాలని ఉన్నది. మానవునికైన బ్రతుకాలని ఉన్నది, మృగానికైన బ్రతుకాలని ఉన్నది. మానవునికైన బ్రతకాలని ఉన్నది, మృగానికైన బ్రతకాలని ఉన్నది. మానవ మృగానికి ఉన్నదొకే ప్రాణము, మానవ మృగానికి ఉన్నదొకే ప్రాణము. ఈ మానవ మృగానికి ఉన్నదొకే ప్రాణము, మానవ మృగానికి ఉన్నదొకే ప్రాణము. అది ఎవ్వరికి తెలియదులే పోయే ప్రాణము. తెలుసుకున్నవే ఎంతవరకు బ్రతికినా చావు తప్పదు. తల రాత రాసే బ్రహ్మకి ఆ మలుపు తెలియదు.
ఉన్నప్పుడు భగవంతుడు రాతను రాసేస్తున్నట్ట. తల్లి గర్భంలో ఒక రక్తం ముద్దై ఉన్నప్పుడు భగవంతుడు తలరాతను రాసేస్తాడంట. వీడు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలా, ఇన్ని రోజులు ఉండాలని పిలిచినప్పుడు రావాలని అమ్మ రాతను ఆ రోజు రాసిందేమో, అక్కడి వరకే ఉండేదేమో. అందుకని ఆ రోజు వరకే మీతో ఉండలేము అమ్మ. అరే ఏ బలుపముతో రాసెను ఈ రాత, మరి ఎంత చూసినా పోతురా తలగీత. ఏ బలుపముతో రాసెను ఈ రాత, ఎంత చూసినా పోతురా తలగీత. ఈ బలుపముతో రాసెను ఈ రాత, మరి ఎంత చూసినా పోతురా తలగీత. ఏ బలుపముతో రాసెను ఈ రాత, ఎంత చూసినా పోతురా తలగీత. పుట్టిన